ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యమును కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు. హల్లెలూయా. ఎవరి ప్రార్థన వింటాడంట? ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు దృష్టి పెడతాడంట. ఆయన దిక్కులేని వారు ఎవరు? దరిద్రులు ఎవరు? అమ్మా, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావు, అయ్యా నాకు ఎవరు లేరయ్యా, నేను ఈ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ కష్టం నుంచి బయటికి రాలేకపోతున్నాను, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, వ్యార్జమాడువాడు నా కోసం ఎవరు లేరు. మరి వారి కోసం దేవుడు వింటాడంట. వారి కోసం యేసయ్య వచ్చాడు. ఎవరిని ఆదుకోవడానికి? కదా, దిక్కులేని వారిని ఆదుకోవడానికి, దరిద్రులను ఆదుకోవడానికి, పెంట కుప్పల మీద నుండి వారిని పైకెత్తడానికి. ఈ లోకం వారిని తృణీకరించింది, ఈ లోకం వారిని ఆశ్రయించుకుంటుంది, ఈ లోకము వారి బంధువులు, స్నేహితులు ఎవరు కూడా మనకి. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు వారిని ప్రేమిస్తూ వారు తప్పు వారు తెలుసుకుంటే వారిని దేవుడు ఆ శాపంలో నుంచి విడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తును పంపాడు. ఆయన కృప ద్వారా మనము విడుదల పొందాం అన్న సత్యాన్ని మనం గ్రహించగలిగితే మనం బ్రతికినంత కాలము దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా.